కృపను బట్టి మనం ఈ ఆదివారం కూడా ప్రభుని ఆరాధించగలిగితేమి. ఈవేళ దైవ గ్రంథంలో నుండి మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మనకు తెలిసిన వాక్యమే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్తలో లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక సహోదరుడు చదివి సహాయం చేయండి. 4వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 4వ వచనం. చాలేనా? మళ్ళీ 8వ వచనం కూడా చదవండి. 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. మొదటి 4వ వచనంలో చూసినాం. వెదక వెళ్ళడా అని చూసినాం. సరే, అదే లూకాసు వార్త 15వ అధ్యాయంలోనే చివరి వచనము ఒకసారి చదవండి అన్న. చెప్పాను. ఇక్కడ కూడా ఒక మాట ఉంది, తప్పిపోయి దొరికాను. సరే, వాక్యం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. మహిమ స్వరూపుడమైన తండ్రి, ఘనమైన దేవ, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ సన్నిధిలో సర్వోన్నతుడమైన నిన్ను ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. మరి ఈ లోకంలో మేము జీవిస్తుండగా మాకు నీ మాటలు, నీ వాక్యము అవసరమై ఉండగా అత్యల్పుడను నిష్ప్రయోజకుడను ప్రభువా తండ్రి, నీ పక్షమున నిలిచి ఉండగా మరి మీరే మీ ఆత్మచేత మాట్లాడించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దాటి వెళ్ళక కృప చూపమని నాకు మాకందరికీ ఈ మాటలు మేలుకరంగా దయచేయమని, కానీ మాట కానీ లేని మాట కానీ రాకుండా నాయన మీరే నీ ఆత్మ వశములో ఉండి మాట్లాడించమని యేసు క్రీస్తు శక్తిగల నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి అనేక సార్లు ఈ మాటలు మనం విన్న మాటలు అయినప్పటికీ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ లూకాసు వార్తలో మనం అనేక సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏదో పెద్ద బోధకుడని అని కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన తలంపు మేరకు ఆ సంగతులను మనం చూసుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, అవి మనకందరికీ మరి అవసరం కాబట్టి దేవుడే మాట్లాడిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రములు. ఇక్కడ ఒక సంగతిని గురించి ఆలోచన చేద్దాం. ఈ లూకాసు వార్త 15వ అధ్యాయం అనగానే 3 ఉపమానాలతో కూడిన అధ్యాయం ఇది. 3 ఉపమానాలు. ఈ 3 ఉపమానాలు కూడా పదే పదే మరి 2 సంగతులను గుర్తు చేస్తాయి 3 ఉపమానాలు కూడా. మొదట ఉపమానము గొర్రెల మందను తీసుకొని మాట్లాడినాడు, లేదా ఒక మనిషినికి 100 గొర్రెలు ఉండగా అని మాట్లాడినాడు. ఇక రెండవ ఉపమానంలో ఒక స్త్రీ
ఆ స్త్రీకి 10 వెండి నాణేములు ఉన్నాయి, అందులో ఒకటి తప్పింది అంటాడు. ఇక మూడవ ఉపమానంలో ఒక తండ్రికి 2 కుమారులు, వారిలో తప్పిపోయిన వారెవరు కదా? పెద్ద కుమారుడు తప్పిపోలేదా? పెద్ద కుమారుడు కూడా తప్పినాడు. చిన్న కుమారుడు బయట తప్పినాడు, పెద్ద కుమారుడు ఇంట తప్పినాడు. గొర్రెల మందలు ఎక్కడ ఉంటాయి? సరే, షెడ్లో ఉండవచ్చు, కానీ మేయడానికి మాత్రం ఎక్కువ సమయము బయట ఉంటాయి కదా. ఒకవేళ ఇంకా పెద్ద మంది అయితే షెడ్లు గిడ్లు కాదు కదా, అక్కడే కొండలలో ఉండాల్సిందే, ఎండకు వానకు నానుకుంటూ. చిన్న కుమారుడు బయట తప్పినట్టు మొదటి ఉపమానం చెప్తుంది. రెండో ఉపమానం ఏముంది? ఒక నాణ్యం ఎక్కడ తప్పింది? ఇంటిలో తప్పింది కదా. పెద్ద కుమారుడు ఎక్కడ తప్పినాడంటే ఇంటిలోనే తప్పినాడు. ఇదేంది, నా ఇంట్లో తప్పుకోవడం ఏంది? ఇంట్లోనే ఇంట్లోనే ఉంటాడు, ఇంకా వాడు తప్పుకోవడం ఏంటి? తప్పినాడు. మరి తండ్రి మాటకు వ్యతిరేకం మాట్లాడి, వ్యతిరేకించి, తండ్రిని తిరస్కరించి, ప్రియులారా, కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా అక్కడ తప్పినాడు కదా. సంఘాన్ని లెక్క చేయకుండా, కుటుంబాన్ని లెక్క చేయకుండా తప్పినాడు పెద్ద కుమారుడు కూడా. సరే, మెట్టుకు ప్రియులారా, ఈ 3 ఉపమానాల్లో ఒక సంగతి లేదా 2 సంగతులు ఉన్నాయి. తప్పిపోవడము ఒక సంగతి అయితే, వెదకడం, ఈ 2 సంగతులు గట్టిగా చెప్పడానికి ప్రభు ఈ ఉపమానాలు చెప్పినాడు. ఈ 2 సంగతులు, తప్పిపోవడము, ప్రియులారా, అక్కడ ఏముందంటే 100 గొర్రెలలో ఎన్ని తప్పినాయి? ఒక్కటే. అది కూడా పొరపాటున తప్పింది. తెలిసి కావాలని తప్పిపోయేవారు కదా చాలామంది ఉంటారు. తెలుసు తప్పిపోతున్నామని కూడా తెలుసు, కానీ తప్పిపోతూనే ఉంటాం మనం చాలాసార్లు. ప్రియులారా, జాగ్రత్త పడదాం. ఒకటి తప్పిపోయింది అంటే, పొరపాటున తప్పిపోయిన వాటిని ఏం చేయాలన్నాడు? వెదకాలి. అక్కడ ఒక మాట ఉంది. ఫస్ట్ చదువుకున్న వచనము 4వ వచనంలో ఏముందంటే, చదువుతావనా? మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినాడలా 99ంటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు వెదక వెళ్ళడా. అది అడవిలో తప్పింది, ఊర్లో ఎతికితే దొరుకుతుందా? ఏం చేయాలా? ప్రియులారా, తప్పిపోయిన దాన్ని వెతకడానికి వెళ్ళాలా. వెళ్ళకుండా దొరకదు, వెళ్ళి వెతకాల. అది అడవిలో ఎక్కడో ఉంది, వెళ్ళాలా, వెళ్ళి వెతికితే దొరుకుతుంది. అక్కడ అసలు ఆయన ఈ 3 ఉపమానాలకు ఈ సంగతి చెప్పుకుంటూ వచ్చినాడు. కానీ 2 ఉపమానాలకు, 2వ ఉపమానం కూడా, ఏ స్త్రీకైనాను 10 నాణ్యములు, వెండి నాణ్యములు ఉండగా ఒక్క నాణ్యం తప్పిపోతే ఆమె ఏం చేస్తాయంట? అక్కడ అన్నాడు 8వ వచనంలో, జాగ్రత్తగా వెదకదా. అది మర్చిపోకండి. వెళ్ళడా, వెళ్ళడా, వెదకదా అంటే, ప్రతి మనుష్యుడు ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకుంటే పోతే పోన్లే అనుకుంటారా? మీరు అనుకుంటారా? చెప్పండి. 2 తులాలు గొలుసు పోయింది ఇక్కడికి వచ్చినాక, అక్కడ నుంచి వచ్చేటప్పుడు పోతేమనిలే అని పెదవులు వేసుకొని పోతేమనిలే మర్చిపోండి ఇంట్లో బీరువాలా అనుకుంటామా?
ఓ ఎంత కదా, 2 తులాలు. ఈ ఈ దినాల్లో అయితే అది ఇంకా ఎక్కువ కదా, ఆ దినాల్లో తక్కువ ఉండేది. ఇప్పుడైతే 1,00,000కు అవతల పడింది. కాబట్టి దానికోసం ఎంత జాగ్రత్త తీసుకుంటాం. కమ్మ పోయినా లేదా ముక్కురాయి పోయినా అసలు పోనిచ్చే వాళ్ళు ఎవరుండారు ప్రియులారా? అందుకే దేవుడు అంటున్నాడు, మీ వస్తువు కానీ మీ గొర్రె కానీ మీది ఏదైనా సరే పోతే మీరు వెతుకుతారు కదా అని చెప్పి ఆ మాటను తీసుకొని ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే మీరు వెదకాలి. ప్రియులారా, మనమైతే ఏం వెతుకుతున్నామంటే మనం వెతికేది ఈ లోక సంబంధమైన వాటిని ఎక్కువ వెతుకుతాం. ఏంటివి అవి? సంపాదన విషయంలో ఎక్కడ మనకు ఆదాయం ఉంది, ఏ పని చేస్తే ఆదాయం వస్తుంది, ఏ వ్యాపారం చేస్తే ఆదాయము, ఏది చేస్తే మనకు లాభము, దీని విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వెతుకుతాం. మంచిదే, తప్పని చెప్పలే, మనం చేసే ప్రయత్నాలన్నీ మంచివే. ఇక సంపాదనే కాదు, సంపాదన తర్వాత పిల్లల చదువుల కోసం మంచి స్కూళ్ళు, మంచి కాలేజీలు, తర్వాత మంచి ఉద్యోగాలు, ఆ తర్వాత వాళ్ళ విషయమై సాటి అయిన సహాయం లేదా కార్యాలు. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే అంతటితో ఆగం. సంపాదించిన తర్వాత నెమ్మదిగా ఉండాలి కదా, నెమ్మది. సరే, నెమ్మది కోసం ఎదుగుతాం. తర్వాత సంతోషంగా ఉండడం కోసం లేదా ఆనందంగా ఉండడం కోసం ఎదుగుతాం. సంతోషం ఎక్కడుంది ఎదుగుతాం కదా. ఎక్కడైతే సంతోషంగా ఆనందంగా ఉంటాం, అంత మాత్రమే కాదు, స్వస్థత కొరకు కూడా వెతుకుతాం. స్వస్థత కదా ప్రియులారా. మరి ఈ దినాల్లో స్వస్థత శాలలంటే మరి ఎందుకు అంత కదా పరిగెత్తుకుంటూ, మంచిదే, తప్పేం కాదు, వద్దని చెప్పలే నేను. కాకపోతే కేవలం స్వస్థత మీదనే మనసు పెట్టుకొని ఇక స్వస్థత కలిగితే దేవుడు, లేకుంటే దేవుడు కాదు, అంతే. స్వస్థత మీదనే మనసున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే స్వస్థత కలిగితేనే దేవుడు, లేకపోతే ఇంకోసారి పోతాం. మనము తెలివిగా ఏం చేస్తామంటే ఆ సంఘానికి పోతే ఈ సంఘానికి పోతే మనకు ఏ సంఘమైనా దేవుడు ఒక్కడే, వాక్యం ఒకటే, బైబిల్ ఒకటే కదా ప్రియులారా. చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తే ఎక్కడైనా దేవుడు స్వస్థత ఇస్తాడు. కాకపోతే మన అపోహ ఏంటంటే ఈ సంఘంలో ఎవరు బాగలేరు, బాగుండరా, అది అనమాట మనకు వచ్చిన సంగతి. ఎవరు బాగలేరు కాబట్టి ఇక్కడ స్వస్థత జరగదు ప్రియులారా. సరే, దాన్ని ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు. స్వస్థత కొరకు ఎంతో వెతుకుతాం, ఎంతో ప్రయాసపడతాం. మంచిదే, తప్పేం కాదు. అనారోగ్యంగా ఉండమని నేను చెప్పలే, వెతకండి, ఆరోగ్యంగానే ఉండండి. ఒక ఆమె లూకా సువార్త 5వ అధ్యాయంలో ఎన్నో తిప్పలు పడింది స్వస్థత కొరకు, ఎక్కడ దొరకలే. 5:5 అనుకుంటా, 5:25. మార్కు సువార్త 5:25 తర్వాత చదువుకోండి. ఎన్ని తిప్పలవన్నా అక్కడ ఎక్కడ, ఎన్ని హాస్పిటల్లో ఈడ బాగా అవుతుంది, ఆడ ఎన్నో చూసింది, కానీ ఎక్కడ తిప్పలు పడింది, ఉన్నదంతా పోగొట్టుకుంది, ఎక్కడ స్వస్థత లేదు. చివరికి ఎక్కడికి వచ్చింది? ప్రియులారా, మంచిదే, స్వస్థత కొరకు వెతకడం మంచిదే, కానీ ఎక్కడెక్కడో వెతుకుతాం అసలు స్వస్థత కలిగే కాడ ఇచ్చిపెట్టి. సరే, ఇలాగా ఇంకా ఉన్నాయి కొన్ని సంగతులు. మనం పేరు కొరకు వెతుకుతాం, ప్రఖ్యాతి కొరకు వెతుకుతాం. మనకు పేరు ఉండాలన్నా, మంచి పేరు ఉండాలా, ఏం చేసే పేరు వస్తుంది. మనల్ని అందరూ ప్రఖ్యాతి క్యాంచిన వరంగా ఉండాలా. ఇంకా కొంత దూరం పోతే పెత్తనం కొరకు, అధికారం. లోకంలో లేరా? మన సంగతి అట్లా ఉంచండి, మన సంగతి దేవుడు ఎరుగు. లోకంలో అధికారం కొరకు ఎంత ప్రాకులాట, ఎంత ఏ రూపాన, ఏ విధంగా నాకు దొరుకుతుంది, ఏ విధంగా అది అబ్బుతుంది ప్రియులారా. సరే, ఇలా మనం లోకంలో వెతికే సంగతులు ఇంకా చాలా ఉన్నాయి. మనం ఎన్నో ఎదుగుతున్నాం, కానీ కొందరికి దొరుకుతున్నాయి, కొందరికి దొరకడంలే.
డబ్బు విషయంలో అందరూ వెతికేతోళ్ళే, కానీ అందరికీ దొరుకుతుందా? ఏందిన్నా మేము ఎంత ప్రయాసపడినా ఇట్లనే ఉండాం ప్రియులారా. దానికి కారణం ఏంటంటే సరైన రీతిలో మనం వెదకనందుకు మనకు దొరకడంలే. అట్లయితే ప్రభు దేవుడు అంటున్నాడు వెదకాలి అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు. అట్లనే వెదకండి అంటే మనం మన స్వలాభం కొరకు, మన సృష్టిత్వం కొరకు, మన కొరకు ఎన్నో వెతుకుతున్నాం, కానీ దొరకడంలే. ప్రియులారా, ప్రభు ఆ మాట చెప్పడమే కాదు, చేసి చూపించినాడు. ఒక మాట చదవండి, అదే లూకా సువార్త 19:10. 19:10 ఒక్క మాట చదవండి, దాటి వెళ్దాం. 19:10 లూకా సువార్త. ఎక్కువ ప్రయాసం లేదు, అక్కడే ఉంది. నశించిన దానిని చెప్పడమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడు, చేసి చూపిస్తున్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు, వెదకి ప్రియులారా, చెప్పడమే కాదు, చేస్తున్నాడు ఆయన. వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ప్రియులారా, ఆ దేవాది దేవుడు ఆ ఉన్నత సింహాసనం విడిచి ఎందుకు వచ్చినాడంటే నశించిన దానిని వెదికి రక్షించుటకు. నశించిన దాన్ని వెదికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చి వెతుకుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే నమ్మిన వారందరినీ వెతికి రక్షించినాడు, ఇందులో కూర్చోబెట్టినాడు. ఇంకా నమ్మని వారు ఉన్నారా ఇందులో? ఇంకెవరైనా నమ్మని వారు ఉంటే నీ కోసం వెతుకుతూ ఉన్నాడు. నీ కోసం ఆయన వెతుకుతూనే ఉన్నాడు. ఏ విధంగా వెతుకుతున్నాడంటే, నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంటే నువ్వు ఎట్లా ఏం చేస్తున్నావంటే, ఇప్పుడు నీకు దొరకను, ఇప్పుడు మాత్రం నీకు దొరకను. ఎందుకంటే నేను ఇంకా చాలా చూడాలా, చాలా చేయాలా, ఇంకా ఏమేమో కదా తిరగాల, నేను ఎంతో అనుభవించాలా లోకం అంతా. అందుకనే ఇప్పుడు నీకు దొరకనని ఆయన వెంటబడి నిన్ను వెతుక్కుంటూ పట్టుకోవడానికి వస్తే నువ్వు మాత్రం తప్పించుకుంటూ దొరకకుండా ప్రియులారా, నువ్వు దొరకకుండా తిరుగుతున్నా కానీ నువ్వు ప్రాణం విడిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? నువ్వు ఆయనకు దొరకకుండా వెళ్తున్నావు, కానీ ఒకరికి దొరికిపోయినావు. ఎవరో తెలుసా? ఎక్కడుంది వచనం చెప్తారా? పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5:8 చదువుతారా? చదవండి. 5:8 మొదటి పేతురు పత్రిక 5:8 చదవండి అన్న. సమయం దాటిపోతుంది, ఇక మనం వచ్చేద్దాం సమయానికి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవనిని మింగుదురా అని. మళ్ళీ చదవన్నా, లాస్ట్ మాట చదువు. అది వెతుకుతూ కదా, వాడు వెతుకుతున్నాడు నీకోసం. దేవుడు వెతుకుతుంటే నువ్వు దూరంగా పోతున్నావు. వాని చేతులు ఆల్రెడీగా వన్నావు కాబట్టి వాడు ఎక్కడికి తీసుకుపోతాడు తెలుసా? ఆ సాతానుడు లాజరుని ఈయన తీసుకుపోయినాడు, ధనవంతుణ్ణి కదా. ఎక్కడికి తీసుకుపోయినాడు? పాతాళంలో పడేసి. ప్రియులారా, నువ్వు గనక ఇప్పుడు దేవునికి ఆయన ఎదకనీకి వచ్చినాడు, నశించి నరకానికి వెళ్తావని నువ్వు దొరకకపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఘోరమైన అగ్ని గుండం. ఇప్పుడే నువ్వు ఆయనకు దొరికినావా సరి, రక్షించబడినావా సరి, లేకపోతే ఏం చేయలేం. ప్రియులారా, అనేక రీతిలుగా ఆయన ఎతుకుతున్నాడు నిన్ను, ఎన్ని రకాలుగా. అసలు ఎట్టా ఎత్తుకుతున్నాడు బానని నువ్వు అనుకుంటుండవు. ఏదైనా నీకు శృతి మించిన సమస్యను పెట్టి చూస్తున్నాడు, నా దగ్గరికి వస్తాడేమో అని. శోధనను పెట్టి లేక పరిశోధనలో నిన్ను వెతుకుతూనే ఉన్నాడు. ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్యమైన సమస్యలు, ఇంకా అనేక రకాలుగా ఆయన నిన్ను వెతుకుతూ వస్తున్నాడు. కానీ నువ్వు అది గమనించలేక నాకు ఏంది ఇట్లా జరుగుతుంది అని చెప్పి సొంత బలంతో, సొంత డబ్బుతో, సొంత ఆలోచనలతో తప్పించుకొని తిరుగుతున్నావు. జాగ్రత్త. ఇప్పుడైనా
యేసు ప్రభువు నిన్ను వెతికి రక్షించనీకి వచ్చి ఉండగా ఎప్పుడైనా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే, లేదా ఆయనకు చిక్కితే, ఆయనకు దొరికితే, వెతికి రక్షించడానికి వచ్చిన ఆయనకు నువ్వు దొరికితే నువ్వు రక్షించబడతావు, పరలోకం ఉంటుంది, లేకపోతే నరకం తప్పదు. మంచిది ప్రియులారా, ఈ లోకంలో మరి మనం వెతికే ప్రతిదీ ఎట్లా వెతుకుతున్నామంటే మన సొంత ఆలోచనలు, మన సొంత అభిప్రాయాలు. ఇట్లా చేస్తే మనకు లాభం, ఇట్లా చేస్తే మనకు మేలు, ఇట్లా చేస్తే మనకు స్వస్థత, మన సొంతం. సంపాదన విషయంలో ఎన్నో మార్గాలు కదా. అసలు ఎట్లాంటి మార్గాలు ఎట్లన్నా కానీ సంపాదించాలా. అది దేవునికి ఇష్టంగానైనా కానీ అయిష్టంగానైనా కానీ సంపాదించాలి, అంతే. సంపాదించే మార్గాలు ఎన్నో చూసుకుంటుంటాం. ప్రియులారా, దేవుడు ఒప్పుకుంటాడా? చూడండి ఒక మాట, ఎట్లా వెతకాలనో ఎట్లా సంపాదించాలనో ఒక మాట. అదే లూకాసు వార్త 5వ అధ్యాయానికి రండి. లూకాసు వార్తల్లో ఉన్నాం మనం. అదే లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువుతామనా? మనం ఉన్న లూకాసు వార్తలోనే 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. చాలు రెడీ. ఎందుకు దొరకలేదంట? వాళ్ళు ప్రయాసపడినారు. వాళ్ళ తెలివితేటలతో, వాళ్ళ జ్ఞానంతో ఇక్కడైతే పడతాయి, అక్కడైతే పడతాయి, ఇక్కడైతే దొరుకుతాయి, అక్కడైతే దొరుకుతాయి, వాళ్ళ సొంత తెలివిని రాత్రంతా ప్రదర్శించినారు, కానీ దొరకలే కదా. మన సొంత తెలివితో ఏమేమో చేస్తుంటాం కదా, ఏదేదో వెతుకుతుంటాం. ఇది దొరుకుతాయి, అది దొరుకుతాయి, ఇట్లా పోతే అట్లా ప్రియులారా, అక్కడ ఒక మాట ఉంది. ఏమని? తర్వాత మాట చదువురెడ్డి, ఆ నుంచే నిలవనే కానుంచి. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ప్రియులారా, ఎట్లా వేసినారంటే ఇప్పుడు ఇంతవరకు ఎట్లా వేసినారు? ఇంతవరకు సొంత జ్ఞానం, సొంత తెలివి, అన్ని సొంతానివే. ఇప్పుడు సొంతానివి అన్నీ పక్కకు పెట్టి ఎవరి ద్వారా? దేవుని మాట, దేవుని వాక్యాన్ని మనం పక్కకు పెడతాం అన్ని విషయాల్లో. సాటైన సహాయం పిల్లల విషయంలో ముందు దేవుని మాటను పక్కకు పెట్టి ఏం చేస్తాం? మనకు ఉద్యోగం ఉందా లేదా, మనకు ఆయన వెనక ఏమన్నా ఆస్తులు ఉన్నాయా లేదా కదా. మంచిదే, వద్దని చెప్పను నేను, అవి మంచివే. కానీ మొట్టమొదట దేవుని నమ్ముకున్నాడా? తీర్మానం చేసినాడా? ప్రియులారా, బాప్తిసం తీసుకున్నాడా? సంఘ సహవాసం కలిగి ఉన్నాడా? అది వెతకం. మనం వెతికేది ఏంటంటే ఉద్యోగం. ఫస్ట్ ఉద్యోగం ఉండాలా. ప్రియులారా, బాధ్యత కలిగిన తల్లిదండ్రులకు ఇది మంచి హెచ్చరిక. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా వెతికితే, అక్కడ దేవుని మాటను బట్టి వెతికినందుకు ఎంత మేలండి. వాళ్ళు ఉన్న ఓడ కాదు, ఇంకొక ఓడ వచ్చింది, అది కూడా నిండిపోయింది. ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. ప్రియులారా, వెతకాల్సిందే, ఇవన్నీ మనకు అవసరమే. కానీ ఈ విధానంలో దేవుని వాక్యానుసారంగా, దేవుని మాట మేరకు మనం వెతికినామంటే మనకు లోటే ఉండదు. అన్ని విషయాల్లో మనం నెమ్మది కోసం ఎంతో ప్రయాసపడుతుంటాం, కానీ నెమ్మది కాదు కదా, దుఃఖం. మన ప్రయాసకు డబ్బు ఉంటుంది, ఇంకా బంగారు ఉంటుంది, ఇండ్లు మేడలు, ఇంకా ఏమేమో ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ లేనిది ఏదంటే ఒక నెమ్మది ఉండదు. అడగండి, చెప్తారు నెమ్మదిగా ఉండారమ్మా అంటే, ఏమి నెమ్మది లేనా, ఇంట్లో పెద్ద సమస్య. ఏమన్నా ఇంత డబ్బు ఉండే, ఇంత ఆస్తి ఉండే, ఇంత కలిగి ఉండే, ఇంకా ఏంది నెమ్మది లేదంటావన్నా? నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఎందుకని? దేవుని చిత్తానుసారంగా నువ్వు వెతకడం లేదు. పిల్లరా, ఇప్పుడైనా దేవుని చిత్తానుసారంగా వెతికితే నీకు అన్ని విధాల నెమ్మది, అన్ని విధాల సంపద, అన్ని విధాల. పిల్లరా, ఇక్కడ ఈ మాటతోనే చూడగలం. లూకాసు వార్త 5:5లో దేవుని మాట చొప్పున ఏం వెతికినా నీకు నెమ్మదే, ఆశీర్వాదమే. అయితే ప్రియులారా, ఇంకొక మాట మనం ఆలోచన చేద్దాం.
మనం ఏం వెదకాలి, ఎట్లా వెదకాలి అంటే దేవుని మాట చొప్పున వెదకాలి. ఏం వెదకాలి అంటే ప్రియులారా, కొన్నిసార్లు మనం వెదికే విషయంలో తప్పుటడుగులు వేస్తుంటాం. యేసు ప్రభు కాలంలో ఆయన మీద తప్పుడు సాక్ష్యాలు వెతికినారు కదా, తప్పుడు సాక్ష్యాలు వెతికినారు. దానియేలు కాలంలో దానియేలు మీద ఏం వెతికినారు? తప్పులు వెతుకుతున్నారు. పొరపాటున ఇట్లాంటి రూట్లో మనం ఉన్నామనుకో ప్రియులారా, మనమే నష్టపోతాం. కాబట్టి మనం వాక్యానుసారంగా నడుచుకుంటే మనకు మేలుంది. అయితే ప్రియులారా, ఒక సంగతి చూడండి, ఏం వెతికితే మనం సమృద్ధి గలవారమై అన్ని రకాలుగా సంతోషంగా ఆనందంగా ఉంటామో అది మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదవండి. త్వరగా చదవండి, సమయానికి ముగిచేద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. మొదట ఏం వెతకాలంట ప్రియులారా? మనం మొదట వెతకాల్సినవి పక్కకు పెట్టి చివర వెతకాల్సినవి అన్నీ వెతుకుతున్నాం. అందుకే మనకు దొరకడంలే, చిక్కడంలే. ఒకవేళ బలవంతంగా మనకు దొరికినా చిక్కినా నెమ్మదిలే, మనలో శాంతి సమాధానంలే. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఎలా వెతుకుతున్నాం? ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? మొదట ఆయన నీతిని వెతుకుదాం. నీతిగా సంపాదనను వెతుకుదాం కదా, నీతిగా. ప్రియులారా, అన్ని విషయాల్లో నీతిని అనుసరించి వెతుకుదాం. ఇక రెండోది అన్నాడు, ఏమన్నాడంటే రాజ్యమును కదా. ఆయన రాజ్యాన్ని అంటే ప్రియులారా, దేవుని కొరకైన ఆత్మలను వెదకాలి, సమకూర్చాలి. అది ఆయన రాజ్యమును వెదికి కనుగొని లేదా పట్టుకొని సమకూర్చడం. ప్రియులారా, ఇలాంటి విధంగా మనం వెతికినామంటే తర్వాత చదువుడి తర్వాత సంగతి వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇట్లా వెతికిన తర్వాత ఏవన్నీ మనకి ఏమవసరమో మనం వెతుక్కుంటూ దిక్కు తెలకుండా కదా, దొరకకుండా కానీ దానిలో వెంట పడుతూ తిప్పలు పడి ఎన్ని తిప్పలు పడినా దొరకకుండా అంటే ఏం దేవుడనా ఇంత ప్రయాసపడినా మాకు ఏమి కలగడంలే, ఏమి అసలు అస్వస్థత పోవడంలే, రోగం పోవడంలే. అసలు ఎట్లా ఎతుకుతున్నావు? ఆయన నీతిని అనుసరించి ఎతుకుతున్నామా? అది కాకుండా మన స్వనీతితో వెతుకుతున్నాం. అప్పుడు ఏవన్నీ మనకు భూమి మీద ఏ అవసరమో అవన్నీ అనుగ్రహింపలేలారా. ఇది సూత్రం, అంతే. మనం అంత పడాల్సిన పనిలే, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఈ విశ్వాసంతో మనం ఆ నీతిని అనుసరించి వెతకండి, అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. ఏ లోటు చేయడు దేవుడు. ఒక విషయము, మనం ఆయన నీతిని వెతుకుతూ వెళ్తుంటే ఆయన మన అవసరాలను వెతుకుతూ మనకు సమకూర్చుతూ వస్తుంటాడు. మనం ఆయన నీతిని పక్కకు పెట్టి మనమే మన అవసరాలు వెతుక్కుంటూ పోతే ఆయన పక్కకు పోతాడు. ఇంకా మనం ఎంత వెతికినా, రాత్రంతా వెతికినారు ఒక్క చేప కదా, ఒక్క చేప, చిన్న చేప పిల్ల కూడా వల్లే. కాబట్టి మనం వెతుకులాట ఎట్లుందో ఆలోచన చేద్దాం. అట్లయితే ప్రియులారా, ఒక సంగతి చూద్దాం, మరొక వచనం చదువుదాం. ఆదికాండంలో ఒక మాట, ఆదికాండం 37, 14, 16 వచనాల్లో ఒక మంచి మాట ఉంది. అక్కడ యోసేపు, దేవుని భక్తుడైన యోసేపు ఉన్నాడు. ఆయన వెతకడానికి వెళ్ళినాడు. ఏం వెతకడానికి వెళ్ళినాడంటే, తండ్రి చెప్పినాడు, నాయనా నీ అన్నలు ఎక్కడో మందనం చెప్తున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళని వెతికి వాళ్ళ క్షేమాన్ని నాకు, అన్నలను సహోదరులను వెతక వెళ్ళిన యోసేపును చూస్తాము. అయితే ప్రియులారా, వాళ్ళ క్షేమాన్ని వెతక వెళ్ళిన యోసేపును చూస్తాం. కానీ అన్నలు ఏం వెతుకుతున్నారు? రాణి నీకోసమేరా మేము ఇంతవరకు చూస్తున్నాము, రా, కలలు కనేవాడా రా. ప్రియులారా,
వాళ్ళు అనుకున్నారు కానీ ఏదో చేసినామని. వాళ్ళకై వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళకై వాళ్ళు చేసుకొని పోయి సాగిలపడి, ఓ ఐగుప్తు రాజా, బోర్ల పడి సాగిలపడి అంటున్నారు. అది వాళ్ళకై వాళ్ళే తెచ్చుకున్నారు. అట్లా వీళ్ళారా, అట్లాంటి మనసు ఉండకూడదు. అందుకే ఆమోసు గ్రంథంలో తీయనక్కర్లేదు కానీ రాసుకోండి. 5:14 ఏమన్నాడంటే, కీడును విడిచి, రైట్, మీరు ఎప్పుడో చదివినట్టుంది, మంచిది మా, కీడును విడిచి మేలును, సరే మంచిది. ఒక వచనం చూద్దామా, సమయం కూడా అయిపోయింది. కొలసీలోకి రాసిన పత్రిక 3:1 చదవండి. ముగించేసినాను. వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎవరితో లేపబడిన వారైతే? మనమందరం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, చదువురెడ్డి, పైనున్న వాటినే వెదుకుడి. ఏం వెతకాలట? కిందున్న వాటిని నేను వెతికి పెడతానయ్యా, నేను వెతుకుతా. మీరెందుకు అంత ప్రయాసపడుతున్నారు వెతుకటలో? మీరు ఎందుకు అంత ప్రయాసపడతారు? నేను వెతికి పెడతా మీకు. మీరు వెతకాల్సింది ఏంటి? పైనున్నవేంటి ప్రియులారా? దైవ సంగతులు, దేవుని గూర్చిన సంగతులు వెతకండి. అవన్నీ మనకు. కాబట్టి మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే ఏం వెతకాలట? పైనున్న వాటిని వెతికి దేవుని ద్వారా మరి మనం నెమ్మది పొందుదాం, అన్ని విధాలు ఆశీర్వదించబడదాం. మనం సొంతంగా వెతుకుతున్నందుకే మనకి ఏది దొరకడంలే. కాబట్టి ఇక నుంచి అయినా మరి దేవుని వాక్యానుసారంగా నీతిని అనుసరించి ప్రియులారా, మన నిజంగా మరి దేవుని క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెతుకుచు దీవించబడుతూ నెమ్మదిగా, శాంతిగా, సమాధానంగా ఈ లోకంలో జీవించదు గాక. దేవుడు తన మాటలు దీవించును గాక. మహారాజా, జీవము గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, మీకు స్తోత్రములు. అవును తండ్రి, మీ దాసుని ద్వారా వినిపించిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీకు అక్కరగా ఉన్నవేమో అవన్నీ మేము కోరేటివే ప్రభువా. అయితే వాటిని గురించి నాయన మీరు మాట్లాడిన మాటలు మీకు అక్కరగా ఉన్నవేమో అవి నేను మీకు ఇస్తా, మీరు పైనున్న వాటినే వెతుకుడి అని మీరు సెలవిచ్చారు. జీవము గల దేవా, మీకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, నీ ఆజ్ఞ లేకుండా వెతుకుతే అవి ఏమీ దొరకలేదు. ప్రతి విషయంలో నాయన మీ ఆజ్ఞ పొంది మీ చట్టం ప్రకారము, మీ లేఖనం ప్రకారము మేము నడిచినట్టయితే అవన్నీ మాకు అనుగ్రహింపబడతాయని చెప్పి మీ దాసుని ద్వారా అందించిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో జీవిస్తున్న మేమును ప్రభువా, అవును తండ్రి, వ్రాయించిన మాటలన్నీ యుగాంతమందున్న నీకు బుద్ధి కలుగుటకై ఈ మాటలు వ్రాయబడిను అని మీ లేఖనంలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మా కొరకే దయగల ప్రభువా కలగజేసిన తండ్రి, మీకు స్తోత్రములు. కాపాడుతూ ఉన్న తండ్రి, మీకు స్తోత్రములు. సంఘమును నాయన ఆరోగ్యంగా తండ్రి ప్రతి ఒక్కరిని కాపాడుతూ, సంఘములో ఉన్నటువంటి ప్రతి స్త్రీలను పురుషులను కాపాడుతూ ఉన్న దేవ, ప్రతి ఒక్కరిని కాపాడుతూ ఉన్నందులకై మీకు వందనాలు. అవునాయన, రాజరత్నాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజరత్నానికి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబానికి ఇచ్చినటువంటి బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయతో ఆదరించండి, కాపాడి నాయన ఇంతవరకు సంఘంతో చేరి సంఘంతో కలిసి ఆనందించే భాగ్యం దయచేసినందులకై మీకు వందనాలు. అవును తండ్రి, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపము, ఏదో ఒక లోటు, కష్టాలు నష్టాలు ఉంటాయి ప్రభువా. వాటన్నిటినీ తీర్చిదిద్ది నాయన క్షేమంగా కాపాడమని, అవును తండ్రి, ఇంతవరకు అందించిన వర్తమానం అన్నింటిని బట్టి, నాణ్యాలను బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వెతక వెళ్ళడా
అని మీరు సెలవిచ్చారు. క్వశ్చన్స్ దయతో ఆదరించమని, కాపాడమని ప్రభువా, ప్రతి ఒక్కరితో మీరుండి నీ కృప దయచేయమని, సంఘానికి మేలు క్షేమము దయచేయమని మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున స్తోత్రము చెల్లించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి.